వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 5వ రోజు పారాయణం. విద్యాభ్యాసము. ప్రభువు యొక్క బాల్యం చాలా వరకు కళ్యాణిలోనే గడిచింది. ఇంతకుముందు కళ్యాణి చరిత్ర చదివిన పాఠకులకు నిజమైన యోగ్యత తెలిసి ఉంటుంది. ప్రభువు ఏ ప్రదేశంలో లీలలు ప్రదర్శించారో వాటి స్మరణ సంఘటనలు మరణించే వరకు గుర్తుకు వస్తూ ఉంటాయి. కృష్ణుని బాల్యక్రీడలు ఏ విధంగా గోకులంలో బృందావనంలో చిరస్మరణీయం అయ్యాయో అలాగే ప్రభు లీలలు మా ప్రియమైన భక్తులకు కేవలం స్మరణతో వారు ఆనందభరితం కావడానికి కారణమయ్యాయి. ప్రభు యొక్క బాల్యంలో ముఖ్య విషయం విద్యాభ్యాసం. ప్రభువుకి వ్యవహారిక జ్ఞానం అనగా విద్యాభ్యాసం ఎవరి నుండి లభించిందో తెలిసే మార్గం లేదు. చరిత్రకారులకు తెలిసినంత వరకు ప్రభు ఏ బడికి వెళ్ళలేదు. ఆ రోజులలో అధ్యాపకుల ఇంట్లో అక్షర జ్ఞానం, పత్రలేఖనం, గణితం, జమా ఖర్చు లాంటి వ్యవహారిక జ్ఞానం నేర్పించేవారు. ఆ అధ్యాపకులు చిన్నపిల్లలకు యమస్వరూపంగా కనిపించేవారు. వాళ్ళు పెట్టే శిక్షలు భయంకరంగా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఆ కాలంలో అది తప్పితే వేరే దారి ఉండేది కాదు. అప్పట్లో 4 విధాలైన శిక్షణా పద్ధతులు ఉండేవి. సాధారణ అక్షర జ్ఞానం కలుగగానే వైదిక విద్యకు పంపేవారు. రెండోది శబ్ద రూపావళి, అమరకోశం నేర్చుకొని వ్యాకరణ శాస్త్రం ఔపోసన పట్టడం, వీళ్ళనే శాస్త్రి అనేవారు. మూడోది అప్పటి రాజభాష, దర్బారీ భాష పార్సీ, ఉర్దూ నేర్చుకుని సర్కారీ నౌకరీలో చేరటం. నాలుగోది రాయటం, చదవటం, లెక్కలు, జమా ఖర్చు నేర్చుకొని వ్యాపారం చేసే వర్గం. ఈ 4 ప్రకారాలైన విద్యాభ్యాసం ప్రభు చేసినట్లు తెలియదు. బడిలో కానీ పంతులు వద్ద కానీ నేర్చుకున్నట్లు దాఖలా లేదు. ఇది మాత్రం నిజం. ఉపనయన సంస్కారం చేసి గాయత్రి మంత్ర ఉపదేశం తండ్రి గారైన మనోహర నాయక్ గారు చేశారు. తండ్రి ఆధ్వర్యంలోనే అక్షర జ్ఞానం తెలిసి ఉండాలి. వ్యవహార జ్ఞానం కూడా మనోహర నాయక్ నుండే వచ్చి ఉండాలి. ప్రభువు యొక్క చేతివ్రాత ఒక పాత పుస్తకంలో రాయబడింది. చాలా చిన్నప్పటి నుండి ప్రభువు అలౌకిక దివ్య పురుషుడని అవగతమవుతుంది. బాల్యంలో చేసిన లీలల వల్ల వారు అవతార పురుషుడని అందరికీ దృఢమైన నమ్మకం కలిగింది. సాధు సత్పురుషులకు కూడా వ్యవహార జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ వారు నిమిత్తమాత్రులే. ఈ సత్పురుషులంతా జన్మతః జ్ఞానులై ఉంటారు. పుణ్యాత్మనామత్ర తథావిధానం నిమిత్తమాత్ర గురవో భవంతి. ఇది బిల్హనుడు రాసిన నీతి. మనోహర నాయక్కి తన కుమారుని మహత్యం అవగతం అయింది. ఇలాంటి మహాపురుషునికి విద్యాభ్యాసం ఎవరు ఇవ్వాలి, ఎలాంటి విద్య ఇవ్వాలి అనేది పెద్ద ప్రశ్నగానే ఉండేది. ప్రభువు యొక్క బాల్యంలోని ముఖ్యమైన సమయం స్వతంత్ర ప్రవృత్తితో అడవిలో తిరిగి మిత్రులను ప్రోగు చేసి నానా విధాలైన ఆటలు ఆడడంలోనే గడిచిపోయింది. ఈ విధమైన ఆటల్లో కూడా ప్రభు యొక్క విశిష్టత కనిపించేది. విద్యాభ్యాసం 4 గోడల మధ్య ఫలానా చోట ఫలానా వ్యక్తి నుండి నేర్చుకుంటేనే లభిస్తుందనే సిద్ధాంతము. ప్రచండ జ్ఞానం, పెద్ద గ్రంథ సంగ్రహం చేసి విశ్వవిద్యాలయం నుండి పట్టా పుచ్చుకొని ఆ డిగ్రీతో పదవిని సంపాదిస్తారు. ఇలాంటివి ప్రభువుకు తెలియకపోయినా నిజమైన జ్ఞానం ఏదో అది ఎలా ప్రాప్తిస్తుందో మాత్రం ప్రభుకు ఖచ్చితంగా తెలిసేది. జన్మతః దివ్య తేజస్సుతో జ్ఞాన సంపన్నుడైన ప్రభువుకి ఎవరి నుండి విద్య నేర్చుకునే అవసరం ఉండేది కాదు. అయినా కూడా వ్యవహారిక దృష్టితో మానవ రూపంలో ఉండడం వల్ల అన్ని వ్యవహారాలు ఆచరించినట్లు తెలుస్తుంది. మానవ దేహం ఏ విధంగా పెరుగుతుంది? బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఈ అవస్థలన్నీ అనుభవించవలసి వస్తుంది. ప్రభువు యొక్క దేహం సృష్టి క్రమానుసారంగా పెరిగేది.
తను దేహభోగం విడవలేదు. అన్ని అవస్థలు ప్రభు అనుభవించవలసి వచ్చింది. బాల్యంలో విద్యాభ్యాసం ముందు చేయబోయే పనులకు అవసరం అని గుర్తించారు. ప్రభు ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. ఇతర పిల్లల మాదిరిగా పుస్తకాలు పట్టుకొని చదవలేదు. బాల్యమంతా మిత్రులను చేర్చుకొని వివిధ రకాలైన ఆటలు ఆడేవారు. ఎన్నోసార్లు భయంకర కీకారణ్యంలో ఒక్కరే తిరిగేవారు. వివిధ పశుపక్షులతో, వృక్షలతలతో వాటి సాన్నిధ్యంలో స్వచ్ఛందంగా ఆటలు ఆడేవారు. ఇళ్ల మధ్యలో లేదా ఏకాంతంగా గుళ్ళల్లో, తీర్థస్థానాలలో సంచరిస్తూ ఉండేవారు. వ్యవహారిక శిక్షణ ఇప్పించి ఆ శిక్షణతో ఇంటిని చూసుకోవాలని ఆప్తులకు సహజంగా అపేక్ష ఉండేది. ముఖ్యంగా ప్రభు మామ ఈ విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. బలవంతరావు, అప్పారావు మామ నవాబుల ఆస్థానంలో పెద్ద అధికారిగా ఉండేవారు. వారి దగ్గర సిపాయిలు, జవానులు ఉండేవారు. ప్రభువుని బడికి పంపించే ప్రయత్నం విఫలమైనందున ప్రభువుతో సిపాయిలను కూడా బడికి పంపేవారు. వాళ్ళని తప్పించుకొని ప్రభువు సహజ లీలలతో మాయమయ్యేవారు. బడికి పోకుండా ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మామ ప్రభువుని రహస్యంగా వెంబడించారు. అక్కడ ఒక భయంకరమైన పులి ముందు నిలబడి ఉండడం చూసి వెనక్కి తిరిగారు. బడికి పంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రభువు యొక్క ఈ స్వతంత్ర ప్రవృత్తి చాలామందికి ఈ పిల్లవాడు పిచ్చివాడిగా ఉండొచ్చని పిచ్చి సోదరుడు అని పిలిచేవారు. అయితే అలా పిచ్చివాడుగా కనిపించే పిల్లవాడు మహాజ్ఞాని అని వారి గురించి తెలిసిన వారికి దృఢమైన నమ్మకం. ప్రభువుకు వాక్సిద్ధి ఉందని చాలామందికి తెలిసింది. చాలా చిన్న వయసులోనే అమృతమయ వాక్కులతో లోక కళ్యాణం జరగడం అన్ని ఊర్లలో పాకిపోయింది. జనమంతా తమ పనులు ఎలా అవుతాయి, ఎప్పుడు అవుతాయి ఇలాంటి ప్రశ్నలతో ప్రభు వద్దకు వచ్చేవారు. వేడాభావు వాక్కు నిజం అవుతుందని జనాల్లో నమ్మకం పెరిగిపోయింది. అందువల్ల వారి మీద ఒక రకమైన ఆదరణ పెరిగింది. ఈ వేడాభావు యొక్క రూపము మంచి దర్పంతో ఉండేది. అప్పుడప్పుడు శరీరానికి బూడిద పూసుకొని దిగంబరంగా కనిపిస్తూ ఉండేవారు. కొన్ని సమయాలలో ప్రతిష్టగల మనుషుల వలె పెద్ద చర్చాగోష్ఠుల్లో మాట్లాడుతూ ఉండేవారు. చాలాసార్లు పిల్లలతో కలిసి ఆటలు ఆడేటప్పుడు ఏ ఆటైనా సరే ఆ ఆటలో నిమగ్నమయ్యేవారు. ప్రభు భాషలో, వ్యవహారంలో ఒక రకమైన ఆకర్షణ ఉండేది. చక్కెరకు ఎలా చీమలు పడతాయో అలా పిల్లలు ఎప్పుడూ ప్రభువు చుట్టూ చేరేవారు. ప్రభువుతో ఏ ప్రదేశంలో అయినా, ఏ కాలంలో అయినా పిల్లలు ఆనందంగా ఉండేవారు. వారు ప్రభు సహవాసంలో నిర్భయంగా ఉండేవారు. ప్రభువుతో ఆటలాడిన వారు ప్రభువు యొక్క బాల్య క్రీడలను వర్ణిస్తూ ఉద్విగ్నతకు లోనై, హాయ్ రే ప్రభు, ఆ సమయంలోనే మాకు ముక్తిని ప్రసాదించలేదు. మేము నీ నిజరూపాన్ని గుర్తించలేక మీతో కుస్తీ పట్టాము, చెట్లు ఎక్కాము, అనేక విధాల ఆటలు ఆడాము అంటూ ప్రేమోద్వేగానికి లోనై అశ్రుధారలు జలజలా కారుతుండగా అంతఃకరణ ప్రేమతో నిండిపోయి తమ మాట నిలిచిపోయింది అంటూ ప్రభువుతో తమ అనుబంధాన్ని వివరిస్తూ ప్రభు నామస్మరణ చేసేవారని, వారిని ప్రత్యక్షంగా కలుసుకున్న ప్రభువు యొక్క మరాఠీ చరిత్ర రచయిత శ్రీ గణేష్ రఘునాథ్ కులకర్ణి గారు వర్ణించారు. ప్రభువు బాలలీలలు యథాతథంగా వర్ణించడం మానవ మాతృల శక్తికి మించిన పని. ఆ బాలగోపాలాన్ని తన ప్రేమతో ఆకర్షించే వేడాభావు ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. కానీ బడి తనను వెంబడించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 4 గోడల మధ్య ఉన్న ప్రదేశాన్ని బడి అని అంటున్నాం, కానీ జ్ఞాన సంపాదన చేసుకునే ప్రదేశం విశ్వమంతటా ఉంది. విశ్వవిద్యాలయం ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉండదు. విశ్వమే వారికి విద్యాలయము. వారికే జ్ఞాన మార్గము సులభం అవుతుంది. ఈ విషయం ప్రభు చరిత్ర ద్వారా మనకు తెలియజేశారు. ఉత్తమమైన అధికారి విద్యార్థుల వెనుక ఉండి విశ్వంలోని ప్రతి వస్తువు గురించి ఎలా జ్ఞాన సంగ్రహాన్ని ఇస్తూ ఉంటారో ఆ విషయం ప్రభు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ప్రకృతియే సరైన జ్ఞానం యొక్క తలుపు తెరిచి అందరినీ ఆహ్వానిస్తూ ఆ పనిలోనే నిమగ్నమై ఉంటుంది. నిర్జీవ పదార్థం నుంచే జ్ఞానప్రాప్తి అవుతుంది. మానవ జీవితం ఎలాంటిది, తన కర్తవ్యం ఏమిటి, జ్ఞానం ఎవరి మనసులో ఉంటుందో వారికి విశ్వం జ్ఞానమయంగా కనిపిస్తుంది. జ్ఞానలాలస ఎంత తీవ్రంగా ఉంటుందో అంతే ప్రమాణంలో జ్ఞానప్రాప్తి అవుతుంది. దానికోసం నిజమైన జిజ్ఞాస కావాలి. జిజ్ఞాసలో సాధన ఉత్పన్నం అవుతుంది.
మానవ కర్తవ్యము జ్ఞానముతో పరిసమాప్తి అవుతుంది. ఇది సర్వసామాన్యమైన సిద్ధాంతం. ఈ జ్ఞానం యోగ్యమైన అధికారి అయిన గురువు వద్ద ఉండి నమ్రతతో సేవ చేసి జ్ఞాన సంపాదన చేయటం జగత్తులో పరిపాటి. ఈ గురు సంప్రదాయ పరంపర నడుస్తూ ఉంటుంది. ఈ రాజమార్గాన్ని ప్రభువు ఎందుకు అవలంబించలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. వ్యవహారంలో ఉన్న మార్గాన్ని అనుసరించకుండానే ప్రభువు అత్యంత జ్ఞాన సంపన్నులై ఉండేవారు. దీంట్లో మర్మం ఏమిటి? హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, ఉర్దూ, పార్సీ, అరబీ, ప్రజాభాష ఇలాంటి అన్ని భాషలలో ప్రభువుకి మంచి ప్రవేశం ఉండేది. ఈ భాషలు ప్రభువు సరళంగా మాట్లాడేవారు. ఆయా భాషలలో ప్రభువు రాసిన పదాలు మనసుకు హత్తుకునేవిగా ఉండేవి. వ్యవహార విషయంలో సర్వతోముఖాభివృద్ధి కనపరిచేవారు. వైరాగ్య విషయంలో ప్రభువుతో సమానంగా ఎవరూ నిలిచేవారు కాదు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నత ప్రభువులో మూర్తివంతమై ఉండేది. ఇలాంటి విలక్షణమైన మహాత్ముడు ఏ విధమైన బడికి వెళ్ళలేదు. ఏ గురువు వద్ద కూడా విద్యను అభ్యసించలేదు. ఇది ఆశ్చర్యం కాకపోతే మరేంటి? విశ్వం యొక్క గురుస్థానం ప్రభువుకి లభించింది. దీని గుర్తులు బాలలీలలో చేసిన పనుల ద్వారా తెలుసుకోవచ్చు. నిర్మలమైన వృక్షాలు, లతలతో అనంత పశుపక్ష్యాదుల అంతఃకరణతో సహచర్యం చేయటం ప్రభువు యొక్క సహజ లక్షణమై ఉండేది. పూర్వ ఇతిహాస పురాణాలలో ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. అటువంటిదే శ్రీమద్భాగవతంలోని 11వ స్కందములో యదురాజు మరియు అవధూతల మధ్య సంవాదములో సృష్టి యొక్క పదార్థాల నుండి జ్ఞాన సముపార్జన చేయడం అవధూతల వృత్తి అని వర్ణించబడింది. ప్రాచీన కాలంలో అసంఖ్యాక సంతులు మహాత్ములయ్యారు. వాళ్ళకంటే ప్రభువు భిన్నమైన వారు. చాలా చిన్నతనంలోనే జ్ఞాన యోగ సామర్థ్యము ప్రభువుకు అబ్బింది. ప్రభువు పుట్టుకతోనే జ్ఞానులు మరియు మూర్తివంతమైన ఆదర్శ పురుషులు. ఆయనను దత్తాత్రేయుని అవతారమని ప్రజలు నమ్ముతారు. అణువు నుండి, చిన్న పదార్థం నుండి, పెద్ద పదార్థం నుండి, శాస్త్రం నుండి, సృష్టి పదార్థం నుండి, అన్నం నుండి, మధు అంటే సారాన్ని గ్రహించడం ఇది అవధూత విద్య యొక్క లక్షణము. మధుకర వృత్తి ప్రత్యేక పుష్పం నుండి మధువును మాత్రమే గ్రహించడం, సృష్టి యొక్క ప్రతి పదార్థం నుండి మధువు గ్రహించడం అనే అపూర్వ శైలిని మధు విద్య అంటారు. ఈ విద్య కేవలం దత్తాత్రేయులకు సాధ్యమైంది. దత్తాత్రేయుని మధుమతి విశేష శక్తి గల మధువు. ఈ పదం యొక్క అర్థం జ్ఞానం, సారం. ప్రభువు చిన్నతనంలోనే అరణ్యవాసం సంతోషంగా స్వీకరించారు. వారికి దాంట్లోనే ఆనందం దొరికేది. ప్రభు సమక్షంలో ప్రేమపూర్వకమైన వాతావరణం కనిపించేది. అరణ్యంలో పశువులు, పక్షులు, లతలతో నిర్జీవమైన పదార్థాల హృదయగతం ప్రభువుకి తెలిసేది. ప్రతి ఒక్క పదార్థంలో ఉన్న సహజానందం ప్రభువు యొక్క అంతఃకరణలో ప్రతిబింబించి అందులో సమరసం అయ్యేవారు. బుద్ధిపూర్వకమైన మహానుభావులకు సత్యదూరమైన విషయాలేవీ లేవని నమ్మాల్సి వస్తుంది. జగదీష్ చంద్రబోస్ అనే ప్రొఫెసర్ ఒక యోగ సాధనలో తన యోగ మహత్యంతో వృక్షాలు, లతలతో తమ యొక్క కష్టసుఖాలు మాట్లాడేవారు. దీన్ని బట్టి ప్రభువుకు కూడా ఈ విధమైన యోగ విద్య ఉండేదని అర్థమవుతుంది. అడవిలోకి వెళ్తూ ఉండడం వల్ల అద్భుత యోగ సమర్థవంతులయ్యారు. ప్రతి ఒక్క సజీవ నిర్జీవ ప్రాణుల అంతఃకరణతో మమేకమవ్వడం సహృదయులైన మహాత్ములకే సాధ్యమవుతుంది. అంతఃకరణ విద్య ఏ బడిలోనూ విద్యాలయంలోనూ దొరకదు. విద్యాలయంలో బుద్ధి వికసిస్తుంది, కానీ అంతఃకరణ శూన్యత విశాలమై ఉదారంగా చేసే పని ప్రకృతి యొక్క కార్యము. ప్రకృతి యొక్క విద్యాలయం నిజమైన విద్యాలయం. ప్రభువుకి ఈ విద్యాలయంలోనే విద్యాభ్యాసం జరిగింది. ఈ విషయం ప్రభు స్వయంగా చెప్పేవారు. నిత్యయుక్తమైన జ్ఞానం కోసం ఈ విశ్వంలోని అనంతమైన పదార్థాల నుండి జ్ఞానం ప్రాప్తి చేసుకునే అవసరం ఉంది. పృథ్వీ, వాయు, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోత పక్షి, కొండ చిలువ, సముద్రం, పతంగి, మధుకరము, ఏనుగు, మధుహరణం చేసే మనిషి, హరిణము, పింగళము, కుదరపక్షి, బాలకుడు, కుమారి, బాణము తయారు చేసేవారు, పాము, కోడి, కుండలు చేసేవారు, ఇలా 24 రకాలైన గురువులుండేవారని అవధూత గీతలో వర్ణించబడింది.
ఈ గురువులలో వర్తనాక్రమంగా ప్రత్యేక లక్ష్యంతో జ్ఞానప్రాప్తి దొరికేది. సృష్టిలోని సర్వ పదార్థముల నుండి ఉత్తమమైన భాగాన్ని తీసుకోవడం మొదలుపెట్టి చివరికి ప్రభువు సకలమత సాంప్రదాయము ఈ ఉద్దేశాన్ని స్థిరపరిచారు. జగత్తులోని అన్ని ధర్మాలలోని ఉత్తమ భాగం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దోషయుక్తమైన దాన్ని విడిచిపెట్టి సర్వాంతర్యామి ప్రభువే అయి అందరిలో ఆ విశ్వాసము కలిగించి అన్ని ధర్మాలను ఒక్క త్రాటిపై తేవటం, ఇదే ప్రభు సాంప్రదాయము యొక్క మర్మము. సర్వాంతరి ఆత్మ నకో కుణాచి నింద అనగా అందరి హృదయంలో ఒకే పరమాత్మ ఆత్మస్వరూపంలో నివాసం చేయటం వల్ల ఎవరు ఎవరిని నిందించకూడదు. ఇది దీని ఉద్దేశము. ప్రభు 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పరదేశి అయిన మహాత్ముడు చేసిన సృష్టిలో కలిసిపోవడం అనే కల్పన సహజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాంట్ లియో టాల్స్టాయ్ ఈ పేరు అందరికీ పరిచయమే. ఆయనను రష్యా రామదాసు అని కొందరు అంటారు. ఆయన ఇలా అంటారు: కృత్రిమత్వం లేకుండా సృష్టి యొక్క నియమానుసారం వ్యవహరించడంలో నిజమైన సుఖం ఉంది. సృష్టి వైభవాన్ని అర్థం చేసుకోవడంలోని నిజమైన ఆనందం ఉంది. సృష్టి యొక్క హితము కొరకు శ్రమించడంలోని నిజమైన బ్రహ్మానందం ఉంది. ఇది ప్రభు యొక్క సమకాలీనుల మధ్య ఉన్న సంబంధము. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 5వ రోజు పారాయణము సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జయ.